భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 29/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతతో పుష్యమాసం కృష్ణపక్ష చవితి సోమవారం చవితి ఉదయం 6:16 పుబ్బా నక్షత్ర సాయంత్రం 5:12 వర్జ్యం రాత్రి 1:10 నుండి 2:56 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 1:20 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:50 నుండి 3:34 వరకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:49 అమృత గడియ ఉదయం 10:06 నుండి 11:53 వరకు రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 9:15 నుండి 9:45 వరకు. అలాగే మధ్యాహ్నం 3:30 నుండి 4:20 వరకు కూడా శుభ సమయం. శోభన యోగం ఉంది ఈరోజు ఉదయం చక్కగా 8:37 భవ సాయంత్రం 5:11 బాలవ ఉదయం 6:16 ఉంది. ఈరోజు చవితి సోమవారం సంకటహర చతుర్దశి సోమవారం కావడం సంకటహర చతుర్దశి విశేషంగా ఉంటుంది. విఘ్నాలు తొలగడం కోసం గణపతిని విశేషంగా సంకష్టహర వ్రతం అనేటువంటి నోవుంటూ చక్కగా వ్రతం చేసుకుంటే ఆ కథ వింటే స్వామిని అభిషేకిస్తే అర్చిస్తే పూజిస్తే గరికితో అర్చన చేసి కథలన్నీ కూడా వింటే విశేషమైన సత్ఫలితాలు కలిగితే విఘ్నాలు తొలగుతాయి. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పాలి. ధనస్సు మకర కుంభ మీనరాశుల వరకు కూడా బాగుందని చెప్పడం జరుగుతోంది. 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈరోజు ఏం చెబుతున్నారో చూద్దాం. భగవద్గీతలో పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుస్సం దదామి భగవద్గీతే భవద్వేషిణీ నరూపమస్నేహం తదోపలభ్యతే నాంతో చాదిర్య చ సంప్రతిష్ట అశ్వత్థమేవ సువిరూఢమూలాం అసంగశస్త్రేణ దృఢేన చిత్తం అంటున్నారన్నమాట. చాలా విశేషంగా విస్తారంగా చెప్పారు. ఈ శరీరం అనే వృక్షమును బాగుగా పరిశీలిస్తే చూచినచో ఇందులో వర్తింపబడేటువంటి రీతిగానే లభ్యం కాదు. ఎలాగనగా అదియే అంతము సరియైన స్థితి లేనిది కనుక అహంకార మమకార స్వరూపాలైన దృఢమైన వేర్లు ఊడలగల ఈ సంసార రూపము అశ్వత్థ వృక్షము నిశితముగా వైరాగ్యమనబడే శస్త్రములతో ఖండించే అప్పుడే నీకు ముక్తి కలుగుతుంది అనే రహస్యాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఇంకా ఏమిటనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.